హాయ్ ఫ్రెండ్స్, నెల్లూరు చేపల పులుసు పర్ఫెక్ట్ కొలతలతో టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నేను పులుసు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి 70 గ్రాముల వరకు చింతపండు తీసుకున్నాను. ముందుగా చింతపండుని ఇలా నీట్గా వాష్ చేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని 40 గ్రామ్స్ వరకు సాల్ట్ వేసుకొని మినిమం 15 నిమిషాల పాటైనా నానబెట్టుకోండి. 15 నిమిషాల్లోనే చింతపండు బాగా నానిపోయి ఉంటుంది. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా నానబెట్టుకున్న చింతపండులో ఉండి చింతపండు రసం తీసుకోండి. తగినన్ని వాటర్ వేసుకుంటూ మళ్ళీ ఇలా స్ట్రెయిన్ చేస్తూ చింతపండు రసం మొత్తం తీసుకోవాలి. మనం తీసుకున్న చింతపండు పులుసు కన్సిస్టెన్సీ మరీ పల్చగా లేకుండా మరీ చిక్కగా లేకుండా ఇలా ఉంటే సరిపోతుంది. ఈ పులుసులో 40 గ్రాముల కారం, ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఒకసారి టేస్ట్ చేయండి. నేను చెప్పిన చింతపండు కొలతకి ఉప్పు కారం కరెక్ట్గా సరిపోతుంది. పులుసు అయితే కలిపి పక్కన పెట్టేశాను. చేపల పులుసు కోసం 8 ఫిష్ పీసెస్ని తీసుకొని నీట్గా సాల్ట్ అండ్ పసుపు వేసి క్లీన్ చేసేసుకున్నాను. 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని చేప ముక్కలన్నిటికీ ఉప్పు కారాలు పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకున్నారంటే పులుసులో చేప ముక్కలు చప్పగా లేకుండా రుచిగా ఉంటాయి. చేప ముక్కల్ని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. నెల్లూరు చేపల పులుసు కోసం ఈ చిన్న మసాలా రెడీ చేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ నల్ల మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, చిటికెడు మెంతులు వేసుకొని లో ఫ్లేమ్ లో 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి. మసాలా దినుసులన్నీ పూర్తిగా చల్లారాక ఫైన్ పౌడర్ లా గ్రైండ్ చేసుకోండి. చేపల పులుసు చేసే గిన్నెలోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని హీట్ చేసుకొని చిటికెడు మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఆనియన్స్ ని బాగా ఫ్రై చేసుకోండి. 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా రఫ్ గా చాప్ చేసి వేసుకొని మూత పెట్టుకొని టమాటాలు సాఫ్ట్ గా అయ్యేంత వరకు మగ్గించుకోండి. టమాటాలు బాగా మ్యాష్ చేశాక ముందుగా కలిపి పెట్టుకున్న పులుసు మిక్స్ వేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోండి. పులుసు ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు అంటే పులుసు తెల్లినప్పుడు కట్ చేసుకున్న 3 వంకాయలు వేస్తున్నాను. మూత పెట్టుకొని 7 to 8 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకున్నారంటే వంకాయ బాగా ఉడికిపోతుంది. పులుసు కూడా కాస్త చిక్కబడుతుంది. చేపల పులుసుకి ఎప్పుడైనా ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇక్కడ నాకు కొంచెం తగ్గింది అనిపించి మరో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలన్నీ వేసేసి, నెల్లూరు చేపల పులుసు అంటేనే వంకాయ పచ్చి మామిడికాయ ఉండాల్సిందే. పచ్చి మామిడికాయ ముక్కలు కూడా వేసేసి చేప వేసాక గంట అస్సలు పెట్టకుండా ఇలాగే మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాలు ఉడికించుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసేసి నేను వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగానే మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మరో 5 నిమిషాలు ఉడికించుకోండి. చేప ముక్కలు చాలా ఫాస్ట్ గా ఉడికిపోతాయి. 10 మినిట్స్ చాలు. ఎక్కువసేపు ఉడికిచ్చారంటే ముక్క చెదిరిపోతుంది. అంతే, టేస్టీ నెల్లూరు చేపల పులుసు రెడీ. కరెక్ట్ పద్ధతిలో ఇలా చేపల పులుసు చేశారంటే 3 రోజులైనా అస్సలు పాడవదు. ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేకుండా ఎవ్రీడే రీహీట్ చేసుకుంటే సరిపోతుంది. రోజు నేను చూపించిన చేపల పులుసు మా అమ్మకి నేర్పిస్తే అమ్మ దగ్గర నుండి నేను నేర్చుకున్నాను. మేము రెగ్యులర్ గా చేపల పులుసు ఇలాగే చేస్తాము. రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.